So what is the title of the lesson? Ulysses. Right, written by Alfred Lord Tennyson. So we know that Alfred Lord Tennyson belongs to Victorian period mark. So Victorian period they have given the importance to more our industries. Okay? So at that time they don't have the proper relationships values at that time. But they have given only the importance to the missionaries. But in that lesson, Ulysses, it is one of the best poem in the career of Alfred Lord Tennyson. He was an English poet and he belongs to 1802 to 1892, and we all know he belongs to Victorian period. I already told you that in the Victorian period there is no proper importance to the human beings. They are all loving and caring to only the missionaries. And then here if we see the Alfred Lord Tennyson's best books are In Memoriam, poems by two brothers, The Charge, The Light. These are the best books in his career. We have some more books from his career. But always whatever the lesson or whatever the poem if we see about the Alfred Lord Tennyson, each and every poem it shows the optimism. Even the main theme even in this Ulysses poem is also optimism. Okay, Nana? So ఆశావాదంతో ముందుకు పోవడం అనేటటువంటి విషయాలనే ఇక్కడ ఎక్కువగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, యులిసెస్ రాసినటువంటి వ్యక్తి ఎవరు? Alfred Lord Tennyson. Belongs to which country? Victorian. Belongs to which period? Victorian period. Victorian period. So period time ఎంత నానా? 1802 to 1892. సో తన యొక్క బెస్ట్ బుక్ ఏంటి ఇక్కడ? In Memoriam. In Memoriam and then Poems by two brothers, The Charge, The Light. Okay, these are the best books in his career. Even if we see ప్రతి ఒక్క పోయం అయినా ఏ లెసన్ అయినా కూడా ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఎలా ఉంటుందంటే ఆశావాదంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా కొత్తగా నేర్చుకోవాలా. కల్చర్ అంటే ఏంటి, ట్రెడిషన్ అంటే ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలా, తెలుసుకోవాలనేటటువంటిదే ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఎందుకు అంటే విక్టోరియన్ పీరియడ్ లో ఎక్కువగా మిషనరీస్ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ప్రాపర్ వాల్యూస్ అనేటివి లేవు నాన్న. సో ఆ వాల్యూస్ అనేటటువంటి చూపించడం కోసంగానే మనకు ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ నేమ్ కూడా ఏంటి? Ulysses అన్నమాట. సో ఈవెన్ the Alfred Lord Tennyson is very much famous about one of the best book, that is Crossing the Bars. Crossing the Bars అనేటటువంటిది తన యొక్క కెరియర్ లో ఒక బెస్ట్ బుక్ నాన్న. ఆ బుక్ తర్వాత రాసినటువంటి రిమైనింగ్ ఇన్ మెమోరియం కావచ్చు, poems by two brothers and the Charge, The Light. These are the best books in his career. Even if we see what are the themes in our poem Ulysses. యులిసెస్ లో ఏం థీమ్స్ ఉన్నాయంటే ఆప్టమిజం అనేటటువంటి ఆశావాద దృక్పథంతో ముందుకు పోవాలి. అట్ ది సేమ్ టైం వీ కెన్ సీ అడ్వెంచర్స్. సో అడ్వెంచర్ ఈజ్ నథింగ్ బట్ సాహసోపేతంగా ముందుకు వెళ్ళడం, అద్భుతాలు సృష్టించాలనుకోవడం, ధైర్యంతో ముందుకు వెళ్ళడం. ఇన్ తెలుగు వి హావ్ మెయిన్ ప్రవర్బ్ ఈజ్ దేర్, ధైర్య సాహసే లక్ష్మి. ఓకే, మనం ధైర్యంగా ఏదైనా ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించగలుగుతాము అనేటటువంటి దానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఈవెన్ యులిసెస్ లో మనకు ఒక మాట అంటానన్న, ఐ డోంట్ హ్యావ్ ద ఫియర్ అబౌట్ ద డెత్. నాకు చావు అంటే భయం ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి చెప్తాడనమాట ఇక్కడ ఒక రైటర్ ఇండైరెక్ట్ గానే మనకి. ఓకే, సో ఈవెన్ ఇన్ దిస్ పోయం ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ క్రియేటెడ్ వన్ క్యారెక్టర్. ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈజ్ ఆల్సో యులిసెస్. యులిసెస్ ఇస్ ద కింగ్ ఆఫ్ Ithaca. What is the kingdom name? Ithaca. Okay, Nana. సో ఈ ఇథాకా రాజ్యానికి రాజు ఎవరు అంటే Ulysses అన్నమాట. అక్కడ యులిసెస్ లో ఒక ట్రోజన్ వార్ జరుగుతుందన్న. ఆ ట్రోజన్ వార్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. హీ క్రియేట్ ద సో మెనీ మిరాకల్స్, హీ ఫేస్ సో మెనీ అడ్వెంచర్స్, హీ సెట్ వన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఇన్ ద కింగ్డమ్. ఇథాకాలో గొప్పగా సివిలైజ్డ్ పీపుల్ ఎవరు కూడా లేరు నాన్న. సో 10 years పాటు, దాదాపుగా 10 years పాటు తన కంట్రీని వదిలేసేసి డిఫరెంట్ కంట్రీస్ ని చూడడానికి వెళ్తాడు అనమాట. సో ఆ కంట్రీస్ లో ఏం చూడడానికి వెళ్తాడు సార్ అంటే, వేరే వేరే కంట్రీస్ లో కల్చర్స్ ఎలా ఉన్నాయి, ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయి, సివిలైజేషన్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి అక్కడ ఉన్నటువంటి పీపుల్కి డిఫరెంట్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి వెళ్తాడు అనమాట. ఆ టైంలోనే ఈవెన్ సో మెనీ ఓషన్స్, సముద్రాలలో కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ సముద్రాలలో వెళ్ళే టైంలో కూడా ఎన్నో అడ్వెంచర్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. సముద్రంలో వెళ్ళడం అంత ఈజీనా? నో సార్. నో. అంటే షిప్ లో వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు.
పెద్ద పెద్ద సముద్రాల్లో వెళ్ళటంలో అలలలో కొట్టుకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమ్ టైమ్స్ ట్రాపికల్ స్టార్మ్స్, తుఫానులు వచ్చేటటువంటి కాలం ఉంటుంది. ఈవెన్ విలియం షేక్స్పియర్ used and he has written one best work, that is The Tempest. The Tempest is nothing but it is also shows the tropical storm. ఓకేనా, ఒక పెద్ద తుఫాను కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా మనకి ఉంటుందన్నమాట. కానీ అటువంటివన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కింగ్డమ్స్ చూసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే యులిసెస్ అన్నమాట. సో ఆఫ్టర్ 10 years he returned to ఇథాకా. మళ్ళీ ఎక్కడికి వచ్చేసినాడు? ఇథాకాకు వచ్చేసినాడు అనమాట. సో అయితే నో వన్ కెనాట్ రికగ్నైజ్డ్ యులిసెస్ ఇన్ దట్ కింగ్డమ్ ఇథాకా. ఇథాకాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తనని రికగ్నైజ్ చేయలేదు. బికాస్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ సివిలైజేషన్, దే డోంట్ నో ద ప్రాపర్ వాల్యూస్, దే డోంట్ గివెన్ ద వాల్యూస్ టు ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. సాంప్రదాయాలు కానీ, నాగరికతలు కానీ, సంస్కృతి కానీ వేటికి కూడా వాల్యూస్ ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే ఇథాకాలో ఉన్నటువంటి ప్రజలేరు అని చెప్పేసి యులిసెస్ అంటాడు అనమాట. 3 years పాటు చూడండి, 10 years తర్వాత రిటర్న్ అవుతాడు ఇథాకాకి. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు సార్ అంటే 3 years పాటు ఆ ఇథాకా రాజ్యంలోనే ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఈట్ అండ్ స్లీప్. ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా? ఈట్ అండ్ స్లీప్. అదే అన్నమాట వాళ్ళు చేసేటటువంటి, వేరే వర్క్ ఏం చేయరు. నెక్స్ట్ ఇంకొకసారి ఏం చేస్తారంటే ఈ వాంట్స్ టు ఫాలో ద నాలెడ్జ్ లైక్ ఎ ట్వింక్లింగ్ స్టార్. నాలెడ్జ్ అనేటటువంటిది ఎలాంటిది ఉంటున్నానా? ట్వింక్లింగ్ స్టార్. ఆకాశంలో మెరిసే నక్షత్రం ఎంత కాంతివంతంగా ఉంటుందో ఒక వ్యక్తి నాలెడ్జ్ కలిగి ఉంటే కూడా అటువంటి కాంతివంతంగానే ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇక్కడ మనకి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెలిస్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ యులిసెస్. ఓకేనా, అందుకనే నాలెడ్జ్ ఇస్ డివైన్, నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్పేసేది, నాలెడ్జ్ ఇస్ విజ్డమ్. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా నాలెడ్జ్ గురించి ఒక మాట అంటారు. మనం ఫస్ట్ సెమిస్టర్ లో చదువున్నాం మనం. లర్నింగ్ లీడ్స్ టు క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్ అని చెప్పేసి చెప్తాడు. హౌ కెన్ ద స్టూడెంట్ బికమ్ గ్రేట్ మా? By taking and giving the knowledge only. When you have the proper knowledge, then only you will get some recognition. If we don't have the proper knowledge, we cannot get the recognition. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజితే, చదువు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడైనా కూడా గౌరవింపబడతాను అని చెప్పడం కోసం నిదర్శనమే ఇటువంటి వర్డ్స్ అని కూడా. అందుకని రిపీట్ విత్ మీ. He wants to follow knowledge like twinkling star. మెరిసే ఒక నక్షత్రం ఆకాశంలో ఉండి భూమికి ఏ విధంగా అయితే కాంతి ప్రసరిస్తా ఉంటుందో అలాగే విజ్ఞానవంతుడు, చదువు కలిగినటువంటి వ్యక్తి, తెలివైనటువంటి వ్యక్తి సమాజానికి ఆ విధంగా తన యొక్క సేవలను అందిస్తూ తన వెలుగుతూ ఉంటాడు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ వి సీ యులిసెస్ హ్యావ్ వన్ సన్, హిస్ నేమ్ ఈస్ టెలిమాచూస్. ఈ టెలిమాచూస్ ఎటువంటి క్యారెక్టర్ సార్ అంటే చాలా పేషెన్స్ ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, నాన్న చాలా ఓపికని కలిగి ఉంటాడు. ఇతడు ఒక సివిలైజ్డ్ పర్సన్. ట్రెడిషన్స్ ఏంటి, కల్చర్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అని తెలిసినటువంటి వ్యక్తి టెలిమాచస్ అన్నమాట. సో ఆ కింగ్డమ్ లో ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా ఈ టెలిమాచస్ కి అప్పగించేసేసి మళ్ళీ యులిసెస్ మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ టైంలో ఏం చేస్తాడు సార్ అంటే మెరీనియర్స్, ఓషన్స్ లో షిప్లు కానీ బోట్లు కానీ నడిపేటటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు దే డోంట్ హ్యావ్ ద ఫియర్ అబౌట్ ద డెత్. వాళ్ళకి చావు అంటే భయం లేదు నాన్న. ఎందుకు చావు అంటే భయం లేదు అంటే దే ఆల్వేస్ డూయింగ్ దేర్ ప్రొఫెషన్. వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో దాన్ని న్యాయంగా చేసుకుంటా పోతారు. దే డోంట్ హ్యావ్ ఫియర్ అబౌట్ ద థండర్స్. మెరుపులకు భయపడరు, ఉరుములకు భయపడరు, వేవ్స్ వచ్చేటప్పుడు అలలకు కూడా వాళ్ళు భయపడటం అనేటటువంటి జరగదు. ఎందుకు అంటే దే హ్యావ్ ఫైట్ అగైన్స్ ద విల్ ఆఫ్ ద గాడ్. మన ఫేట్ ఈ విధంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటాం. మనం చాలా మంది ఆ విధంగానే ఫీల్ అయిపోతా ఉంటాం. కానీ ఆ ఫేట్ ను కూడా మార్చేటటువంటి శక్తి నాకుంది అని చెప్పేసి ముందుకు ప్రయత్నిస్తా పోతా ఉంటారు అనమాట. మీరు రాధేశ్యామ్ ఫిలిం చూసినారు కదా, అందులో ప్రభాస్ ఒక చిన్న మాట చెప్తారు. ఏమని? 99.9% దేవుడు రాసినటువంటి విధిని ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పేసి. కానీ 1% అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, 1% లో నేను ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి ఆ యొక్క ఫేట్ రాత ఏదైతే ఉందో దాన్ని కూడా ఎదిరించి పోరాటం చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ యులిసెస్ లో కూడా ఉన్నటువంటి మెరీనియర్స్ కావచ్చు, యులిసెస్ ద క్యారెక్టర్ ఆఫ్ యులిసెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గాడ్ యొక్క ఫేట్ ను మార్చి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ ఇక్కడ చూడండి, దే స్ట్రైవ్, సీక్,
find and do not to yield. Strive, లేసి మేల్కుంటా ఉంటారు అన్నమాట. ఫైండ్ కనుక్కుంటానే ఉంటారు, అడ్వెంచర్స్ చేస్తానే ఉంటారు. డు నాట్ yield, అయితే ఎక్కడ ఓపిక ఉండిపోవడం అనేది, స్టాప్ అవ్వడం అనేది జరగదు. అందుకని మనకి స్వామి వివేకానంద ఒక ప్రావర్బ్ చెప్తారు అన్న, లైఫ్ ఈస్ లైక్ ఏ వాకింగ్ ఆన్ బ్లేడ్ ఆఫ్ ద రైజర్. Life is like a walking on blade of the razor, yet despair not, do not yield. Arise, awake, stop not till the goal is reached. చెప్పండి ఒకసారి. Arise, awake, stop not until the goal is reached. ఓకే, ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మనకి యులిసెస్ లో కల్చర్స్ ట్రెడిషన్స్ అనేటటువంటి వితాకాలు లేవు. అయితే ఆ కల్చర్స్ ట్రెడిషన్స్ అన్ని మన నా కంట్రీలో కూడా, నా కింగ్డమ్ లో కూడా నేర్పించాలని నాకు ఒక ఇంటెన్షన్. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటా ఉన్నారు, ఈట్ అండ్ స్లీప్. అన్సివిలైజ్డ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద ఇతాక. అన్సివిలైజ్డ్ అన్న, వాళ్ళకి సివిలైజేషన్ అనేది లేదు, తినడం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం. ఓకే, సో ఆ విధంగా ఉండడం వల్ల ఏమైనా యూజ్ అనేది ఉంటుందా? ఉండదు. వి నీడ్ టు డూ సంథింగ్ అమ్మా, మనం ఏదో ఒకటి చేయాలా. అందుకని ఆయన ఒక మాట మాట్లాడతారు, మనం చదివితే ఒకసారి చూడండి, అట్లే చదువు ఒకసారి పారాగ్రాఫ్. Ulysses is a king of Ithaca. He takes part in Trojan War. He returned to his kingdom after 10 years. ఓకే, ఆఫ్టర్ 10 years అన్న రిటర్న్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, క్లియరా? రైట్ మా. He stays idle for 3 years. It seems useless. These people do not know him. They are uncivilized. They eat and sleep. The spirit Ulysses is different. He wants to travel. He suffered a lot. He is so popular. Yes. So we know Ulysses is so much of popular person because he wandered the world. ప్రపంచం మొత్తాన్ని కూడా తిరగడం జరిగింది. ఎందుకు తిరగడం జరిగిందంటే కల్చర్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం తిరగడం జరిగింది అన్నమాట. రైట్. Earlier, Ulysses has traveled a lot. He knows different cities, manners, climate, councils, and governments. He takes part. He knows so many countries, manners తెలుసు, వాళ్ళ కల్చర్స్ తెలుసు, వాళ్ళ గవర్నెన్స్ పరిపాలన విధానం తెలుసు. ఓకే, డెమోక్రసీ అంటే ఏంటి తెలుసు. ఓకేనా? సో అన్ని విషయాలు తెలుసుకుని తన కంట్రీలోకి మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. రైట్. He takes part in wars. He wants to travel to the untraveled world. He doesn't want to wait for death. He wants to do something big before his death. He wants to follow. చూడండి, అక్కడ ఒక లైన్ ఉంది, ఏమని? He don't have the fear about the death. Before going to the death, he wants to do something on the earth. భూమి పైన మనం చనిపోయేదానికంటే ముందుగా ఏదో ఒకటి సాధించిపోవాలా. అందుకే వచ్చింది మనం. ఏదో ఒకటి సాధిస్తేనే రేపు నీకు వాల్యూ అనేది ఉంటుంది. నువ్వేమీ సాధించకపోతే నీకు వాల్యూ అనేది ఉండదు. సాధించాలా, ప్రయత్నించాలా, ప్రయత్నిస్తూనే ఉండాలా సాధించే వరకు. ఓకేనా? రైట్. He wants to follow knowledge like twinkling stars. Ulysses wants to give his kingdom to his son Telemachus. His son is patient enough to rule his people. He is good-mannered. Ulysses wants to start his journey. He asks Marinus' ship to get ready. So కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? Telemachus is the son of Ulysses. Yes or no? Yes, sir. Telemachus has the capability to rule the kingdom of Ithaca. ఇతాక రాజ్యాన్ని పరిపాలించే కెపాసిటీ ఎవరికి ఉంది ఇక్కడ? టెలిమాచస్ ఎవరు ఇక్కడ? ఉల్లీసెస్ సన్. ఎవరికి సన్ను? ఉల్లీసెస్. ఓకే, సివిలైజ్డ్ పర్సన్, మేనర్స్ తెలుసు, రూల్స్ తెలుసు. కాబట్టి హి ఇస్ ద రైట్ పర్సన్ హూ రూల్డ్ ద ఇతాక కింగ్డమ్. ఓకేనా? అందుకని తనకి ఇచ్చేసేసి తను తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటా ఉన్నాడు అన్నమాట. రైట్ మా. They are daredevils. They do not complain. They do not fear of thunders. He explains how dangerous their journey will be. Yes. సో కాబట్టి ఇక్కడ మెరీనియర్స్ లో, ఓషన్స్ లో, పెద్ద పెద్ద సముద్ర తీరాలలో వెళ్ళడం అనేటటువంటిది అంత మంచిదా కాదు. బట్ ఆల్వేస్ వాంట్స్ టు డూ అడ్వెంచర్స్. అన్ని కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిదే జరుగుతుంది. Even we have one lesson is Huckleberry Finn. Yes, sir. Adventures of the Tom Sawyer. Yes or no? Yes, sir. Mark Twain is the writer. In the Adventures of the Tom Sawyer is also Huckleberry Finn and one more character is there. They are both are doing the adventures in that lesson also. Okay, Mark Twain is one of the best writer in English literature. That is the pen name. Actual name is another name is for the Mark Twain. Right now. They may be washed down by the gulfs. They can see Achilles. They have fought against the will of gods. They strive, they seek, find and do not yield. Yes, they strive, they find and do not yield. Okay, even
he watches the so many countries, he observes the so many cultures and traditions, but he don't have the fear about the death, but he has the will. Before going to the death, we need to do something on the earth. That is the main motto of Ulysses. Okay, Nana? So follow this one. It is one of the wonderful poem. Wherever we go, we don't want to fear about anything, but try until reach our goal. మన లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా మనం ఎక్కడ కూడా దేశంలో స్టాప్ అనేది చేయకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.